హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య నామములో అనే లైవ్ కార్యక్రమాన్ని చూస్తున్న దేవుని బిడ్డలందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ సమయంలో స్తుతిస్తూ ప్రారంభ ప్రార్థన చేసుకుంటూ ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. మీరందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన అతి శ్రేష్టమైన ఉన్నతమైన నీ నామమును బట్టి మహిమ ఘనత ప్రభావాలు నీ నామమునకే కలుగునుగాక తండ్రి. మా రక్షకుడుగా మా విమోచకుడుగా మాకు ప్రాణభిక్షను అనుగ్రహించుటకు ఆ పరమును విడిచి లోకానికి దిగివచ్చి ఆ కలువరి సిలువలో మా స్థానములో నాయన నీవు మరణించి మృత్యుంజయుడిగా పునరుద్ధారుడుగా తిరిగి లేచావు నాయన. నీ స్వరక్తం ఇచ్చి విలువ పెట్టి మమ్మల్ని కొని నీ బిడ్డలుగాను నీ స్వాస్థ్యముగాను నీ రాజ్య వారసులుగాను మమ్మల్ని చేశారు. అందుని బట్టి దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. మీరు మాకు ఇచ్చిన ఏక సంఘాన్ని పరిచర్యను మాకు అప్పగించిన ప్రతి బిడ్డల కుటుంబాలను బట్టి దేవానికి స్తోత్రం 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 తండ్రి. మీరు ఇచ్చిన ఈ దినాన్ని బట్టి కూడా దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ సాయంత్రం వేళలో యేసయ్య నామం అనే లైవ్ కార్యక్రమాన్ని మీరు జరిగిస్తూ వినిపిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి దేవా నీ స్తోత్రం 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 తండ్రి. కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. కరెంటును నెట్వర్క్ని స్వాధీనపరచుకోండి. నీ ఆత్మచేత ఈ కార్యాన్ని మీరు జరిగించండి. పాడబోతున్న పాట ద్వారా మీరే మహిమ పొందండి. వాక్య సందేశం ద్వారా నీ సేవకుని నీ ఆత్మతో నింపి లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డ నామ అందరితో మీరు మాట్లాడి తండ్రి నీ వాక్యానుసారంగా ప్రతి అడుగు ప్రతి ప్రవర్తన స్థిరపరచబడి నేను మయంపరిచే కృప అనుగ్రహించండి. చివరికి చేస్తున్న ప్రార్థన విజ్ఞాపన ఆలకించి అంగీకరించి దీవెనకరంగా నీ నామ మహిమార్థంగా జరిగించండి. ఈ దినం నాయన మరి కుటుంబ ప్రార్థన మరి ఇస్సాకన్న గారి గృహంలో మీరు జరిగిస్తున్న విధానాన్ని బట్టి దేవా నీకు కృతజ్ఞత స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రతి దినము మానక నీ వాక్యాన్ని నీ ప్రజలను మీరు ప్రేమించి వినిపిస్తున్న విధమును బట్టి జరిగిస్తున్న కార్యక్రమాన్ని బట్టి మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ సర్వశక్తిమంతుడైన యేసు నామమున స్తోత్రం చెల్లించి ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో ఒక పాట పాడుకుందాం. నూతనమైన పాట, ఆరాధించదని నేను ఆత్మతో సత్యముతో అనే పాట పాడుకుంటూ ప్రభును స్తుతిద్దాం. ఆరాధించెదను నేను ఆత్మతో సత్యముతో అనంత దేవుని ఆరాధించెదను ఆరాధించెదను నేను ఆత్మతో సత్యముతో అనంత దేవుని ఆరాధించెదను. కోటి కోటి స్తోత్రము నా యేసు రాజా, వేల వేల వందనం నా ప్రాణనాదా. కోటి కోటి స్తోత్రము నా యేసు రాజా, వేల వేల వందనం నా ప్రాణనాదా. ఆరాధించెదను నేను ఆత్మతో సత్యముతో అనంత దేవుని ఆరాధించెదను ఆరాధించెదను నేను ఆత్మతో సత్యముతో అనంత దేవుని ఆరాధించెదను.
ఆరాధించెదను. సూర్య చంద్రులను ఆపెను ఆ యెహోషువా. వర్షధారలను నిలిపెను ఆనాటి ఏలియా. సూర్య చంద్రులను ఆపెను ఆ యెహోషువా. వర్షధారలను నిలిపెను ఆనాటి ఏలియా. వారితో కలసి నేను పట్టుదలతో వేడెదను. వారితో కలసి నేను స్తుతి స్తోత్రము చెల్లింతును. కోటి కోటి స్తోత్రము నా యేసు రాజా. వేల వేల వందనం నా ప్రాణనాదా. కోటి కోటి స్తోత్రము నా యేసు రాజా. వేల వేల వందనం నా ప్రాణనాదా. ఆరాధించెదను నేను ఆత్మతో సత్యముతో అనంత దేవుని. ఆరాధించెదను ఆరాధించెదను నేను ఆత్మతో సత్యముతో అనంత దేవుని. ఆరాధించెదను. కష్టమందు స్తుతి చేసెను ఆ యోబు వింతగా. గగన రంగమున దూకెను దావీదు దీటుగా. కష్టమందు స్తుతి చేసెను ఆ యోబు వింతగా. గగన రంగమున దూకెను
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో వాక్య సందేశం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ్ వాక్యం కొరకు ప్రార్థిస్తాడు. తర్వాత వాక్య సందేశాన్ని విందాం. కృపా కనికరం గల మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అతిశ్రేష్టమైన నామముకై ఈ దినంలో మరొకసారి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మహోన్నతుడా నీకు స్తోత్రాలు, మహాగణుడవైన దేవా నీకే వేలాది వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు ఆయన బుద్ధులు చేస్తున్న స్తుతులపైన మీరు ఆశీర్వదించినందుకు వందనాలు. పాడిన పాట ద్వారా మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందినందుకై వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాను. నీ వాక్య సందేశం అయ్యా మరి మేము వినబోచున్నాం. నీ దాసుని మరి ఆత్మీయ తండ్రి గారిని సిలువ చాటును మరుగుపరుచుకొని మాకు కావాల్సిన వాక్యమును, లైవ్లో చూస్తున్న బుద్ధులు కావాల్సిన వాక్యం మీరే మాట్లాడండి, మీరే కృప చూపించమని ప్రార్థించుకుంటున్నాను. నీ వాక్యం వినుచున్నప్పుడు వినగల చెవి, గ్రహించగల మనస్సును మాకు లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డలకు, సంఘ సభ్యులకు, చేరువచ్చిన బిడ్డలకు, అలాగే ఇస్సాక్ అన్న గారికి, రిబ్కమ్మక్క గారికి, ప్రేమ్కు, వారి కుటుంబానికి ప్రభునందు వందనాలు. ఈ దినం ఇస్సాక్ అన్న గారి ఇంట్లో కుటుంబ ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడుచున్న మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మన అంశం వచ్చేసి వ్యక్తుల ప్రార్థనలు. అంతకుముందు యోబు గురించి ఒక మాట చూసాం. బాధగల కురుపులతో భక్తుడైన యోబు అని ఒకటో మాట చూసాం. ఈరోజు రెండవ మాట మరణకరమైన రోగము గల రాజైన హిజ్కియా అని చూస్తూ ఉంటున్నాం. మరణకరమైన రోగము గల రాజైన హిజ్కియా. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1 నుంచి 9వ వాక్యం వరకు మనం ధ్యానిస్తే అక్కడ దేవుని యొక్క లేఖన భాగం ఈ విధంగా వ్రాయబడి ఉంది. మొదటి వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 38వ అధ్యాయము 1వ వాక్యం. ఆ దినములలో రాజు హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇండ్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా, ప్రవక్త అయిన యోషియా, ఆ యోషియా వచ్చి రాజు అయిన హిజ్కియాకు చెప్తూ ఉన్నాడు. ఆ దినాల్లో మరణకరమైన రోగము కలిగినప్పుడు హిజ్కియా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే ప్రవక్త అయిన యెషయా చెప్పాడో వెంటనే రాజు తనను తాను తగ్గించుకున్నాడు. ఈనాడు తగ్గింపు కలిగిన వ్యక్తులు ఎంతైనా దేవునికి అవసరము అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ఒక వ్యక్తి జీవితంలో తగ్గింపు, క్షమాపణ, ప్రేమ ఇవన్నీ ఉండాలి. అవన్నీ ఉన్నప్పుడే మనం దైవ ప్రేమను చూపించగలం. కాబట్టి ఇక్కడ మనం చూస్తే ఆయన యొక్క జీవితంలో ప్రియ బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయా వచ్చి, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతకవు, నీ ఇండ్లు చక్కబెట్టుకో అన్నాడు. ఇండ్లు చక్కబెట్టుకోవడం అంటే ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మన యొక్క జీవితమును ప్రభు సన్నిధిలో పరిశీలించుకోవడము, పరిశోధించుకోవడము, పరీక్షించుకోవడము. అంతకుముందు మనం ఎలాగో జీవించాం, ఇప్పుడు మరణ గడియలు సమీపించాయి,
దేవుని రాజ్యానికి వెళ్ళాలి అని అంటే మన జీవితంలో ఏదైనా ప్రభుకు ఆయాస్కరమైనది ఉందేమో అని దేహమైన ఈ ఇంటిని పరిశీలన చేసుకొని దిద్దుకోవాలి, చక్కబెట్టుకోవాలి అన్నది దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా రాజైన హిజ్కియాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు అదే మాటలు ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన ఇండ్లు కూడా చక్కబెట్టుకోవాలి. ఒక గృహము ఏ విధంగా ఒక స్త్రీ ఏ వస్తువు ఎక్కడ ఉండాలో, ఏ వస్తువు ఎక్కడ పెడితే ఇంటికి అందం వస్తుందో అలా చక్కగా అలంకరించుకున్నట్లు కిచెన్లో మంచం పరిపేసుకొని పనుకోరు కదా. కాబట్టి బెడ్రూమ్లో వంట చేయరు కదా. కాబట్టి దేని ప్రత్యేకత దానికి, దేని సామర్థ్యత దానికి ఉంటుంది. అదేవిధంగా దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పాడు రాజైన హిజ్కియాకు, నువ్వు మరణం కంబోచున్నావు, ఇక నువ్వు బ్రతకవు, నీ ఇండ్లు చక్కబెట్టుకో అన్నాడు. వెంటనే ఆయన దేవుని సన్నిధికి వెళ్ళి తన జీవితాన్ని ప్రభు దగ్గర పరిశీలన చేసుకుంటూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో కూడా పరిశీలన అనేది చాలా ప్రాముఖ్యమైనది. పరిశుద్ధ గ్రంథంలో చూస్తే మనం దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మనకు సెలవిస్తూ ఉంది. 139వ కీర్తన దేవుని యొక్క వాక్యము చూస్తే 139వ కీర్తన 23వ వాక్యం, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాస్కరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపించుము. దావీదు గారు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు, అయ్యా నన్ను పరిశోధించు, నన్ను పరీక్షించు, నన్ను పరిశీలన కూడా చేయి అంటూ ఉన్నాడు. 3వ వాక్యంలో కూడా ఆ మాట ఉంటుంది, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. ఈరోజు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే దావీదు లాంటి ప్రార్థన, అయ్యా నన్ను పరిశోధించు, పరీక్షించు, నన్ను పరిశీలన చేయి అంటూ. హిజ్కియా రాజు కూడా దేవుని దగ్గరకు వెళ్ళి ఇలాగే అడుగుచూ ఉన్నాడు, నువ్వు మరణం కాబోచున్నావు, ఇక నువ్వు బ్రతకవు అన్న మాటకు దేవుని సన్నిధికి వెళ్ళాడు. ప్రవక్త చెప్పిన వెంటనే 2వ మాట చూద్దాం వాక్యం, యెషయా గ్రంథం 38 2వ వాక్యం, అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకునమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థింపగా. ఎప్పుడైతే నీ ఇండ్లు చక్కబెట్టుకో అన్నాడో అంటే దాని అర్థం ఏంటి అని అంటే తన యొక్క జీవిత విధానం, తన జీవిత శైలి, తన జీవితము పరిశీలన చేసుకోవడం, తన బాధ్యతలు జ్ఞాపకము చేసుకోవడం. నేను ప్రభు కొరకు ఎలా జీవిస్తూ ఉన్నాను, మునుపు ఇప్పుడు ఎలా జీవించబోతూ ఉన్నాను, లేకపోతే ఆ మధ్యకాలంలో నేను ఎలాగో జీవించాను అని తన బాధ్యతలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఎక్కడైనా నా జీవితంలో నా దేవునికి ఆయాస్కరమైనది, దేవునికి అయిష్టమైనది, దేవునికి నచ్చనిది నాలో ఏదైనా ఉందేమో అని పరిశీలన చేసుకోవడం, కన్నీటితో ప్రార్థన చేశాడు. ఈరోజు మన జీవితాల్లో ప్రభు దగ్గర మోకరించి ప్రార్థించే అనుభవం ఉందా? లేకపోతే ఏదో 2 నిమిషాలు 3 నిమిషాలు ప్రార్థన చేసామంటే చేసామన్నట్లుందా?
ప్రభు సన్నిధిలో కొంత సమయం గడపాలి. హిజ్కియాకు ఎప్పుడైతే ఆ మాటలు ప్రవక్త అయిన యెషయా చెప్పాడో, రాజు తన బాధ్యతలు జ్ఞాపకం చేసుకొని ప్రభు సన్నిధిలో తగ్గించుకున్నాడు. అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని అని అంటే యెరూషలేము తట్టు తన ముఖాన్ని తిప్పుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యథార్థ హృదయనుడై సత్యముతో నీ సన్నిధి నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి సమస్తము నేను ఎట్లు జరిగించుతును, కృపతో జ్ఞాపకం చేసుకో అంటున్నాడు. ఈరోజు దైవ కృప మన అందరి మీద ఉంది. ఆనాడు హిజ్కియా మీద ఉంది, ఈనాడు మన మీద ఉంది. ఆయన కన్నీటితో ప్రార్థన చేయడము, దేవుని దృష్టికి జాగ్రత్తగా చేరి కన్నీళ్లు విడుచుచు దేవుణ్ణి ప్రార్థించడం, అది ఎప్పుడైతే దేవుడు చూశాడో ప్రియ దేవుని బిడ్డలారా, అతనికి ఫలితాన్ని దేవుడు ఇచ్చాడు. ఈరోజు మన జీవితాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని సన్నిధిలో కపటపు ప్రార్థన చేయకూడదు, వేషధారణ ప్రార్థన చేయకూడదు, మనుషులు చూస్తూ ఉన్నారని ప్రార్థన చేయకూడదు. ప్రభు సన్నిధిలో యథార్థమైన ప్రార్థన చేయాలి. దేవునితో మనం మాట్లాడే అనుభవం ఉండాలి ప్రార్థనలో. అలా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో వెంటనే దేవుని యొక్క గొప్ప కనికరం, ప్రియ దేవుని బిడ్డలారా, దుఃఖముతో ఉన్న వ్యక్తికి వెంటనే ప్రవక్త అయిన యెషయా ద్వారా ఇంకా ఆ వరండా దాటగమునుపే దేవుని యొక్క స్వరం ప్రవక్త అయిన యెషయా వినబడి, యెషయా వచ్చి మళ్ళీ రిటను అతనితో మాట్లాడుచూ ఉన్నాడు రాజు అయిన హిజ్కియాతో. చూద్దాం 4వ వాక్యం, యెషయా గ్రంథం 38:4. యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. అక్కడ ఆయన ప్రార్థన చేశాడు, వరండా కూడా దాటలేదు. వెంటనే దేవుని యొక్క స్వరం ప్రవక్త అయిన యెషయా దగ్గరకు వచ్చింది. యెషయాతో దేవుడు ఏం చెప్పబోతూ ఉన్నాడో చూద్దాం. 5వ వాక్యం, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనుము, నీ పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. కన్నీళ్లు విడిచే ఆ హృదయాన్ని చూశాడు, తన యొక్క జీవితాన్ని చూశాడు, హిజ్కియా జీవితాన్ని. వెంటనే దేవుని సన్నిధిలో జవాబు వస్తూ ఉన్నది. ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు యెషయాతో మాట్లాడుచున్నాడు. అతడు కన్నీళ్లు విడవడము చూశాడు, అతడు ప్రార్థన చేయడం చూశాడు, అతని కన్నీళ్లను చూశాడు, అతని ప్రార్థనను అంగీకరించాడు. ఈరోజు మనము కూడా ఏదైనా ఒక ఇరుకు వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు ప్రార్థించే అనుభవంలోకి రావాలి, ప్రభు దగ్గర మొరపెట్టాలి. 6వ వాక్యం చదువుదాం. యెషయా గ్రంథం 38:6. ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ని నీకిచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించెదను. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఇక 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను, ఈ పట్టణమును కాపాడుదును, అష్షూరు రాజు చేతిలో పడకుండా నీకు 15 సంవత్సరాల ఆయుష్నిచ్చేదను అన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రార్థనకు వచ్చిన జవాబు మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ దినాల్లో మనం ఆలోచన చేస్తే, ప్రార్థనకు జవాబు కావాలి అని అంటే రాజు అయిన హిజ్కియా లాంటి తగ్గింపు కలిగి ఉన్నప్పుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు జవాబు ఇచ్చి హిజ్కియాను ఆదరించినట్లు, ధైర్యపరిచినట్లు, స్వస్థత పోర్చినట్లు మనం చూస్తున్నాం. ఈరోజు నీ ప్రార్థనలో జవాబు కావాలంటే హిజ్కియా లాంటి తగ్గింపు, హిజ్కియా లాంటి యథార్థ జీవితం ఉన్నప్పుడు దేవుడు, నా ప్రియ దేవుని బిడ్డలారా, హిజ్కియాకు ఆయుష్నిచ్చినట్లు, శత్రువుల నుంచి
పట్టణాన్ని కాపాడినట్లు నిన్ను, నన్ను, మన కుటుంబాలని, ఇస్సాక్ అన్న గారి కుటుంబాన్ని, మనలందరినీ, సంఘ సభ్యులను, లైవ్లో చూస్తున్న బిడ్డలను దీవించునుగాక. ఆమేన్. సర్వకృపానిధియగు నా ప్రియ పరలోకపు తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు వందనాలు. యెరూషలేమున క్షేమము, సియోన్ పర్వతం మేలు, ఇశ్రాయేల్ ప్రజల రక్షణ, ఇశ్రాయేల్ దేశమే సమాధానం, నెమ్మది, క్షేమం దయచేయండి. సరిహద్దు విశాలపరచండి. తిరిగి మందిరం కట్టబడినట్లు సాయం చేయండి. మేము చూసే కృప అనుగ్రహించండి నాన్న. ఈ దినం ఇస్సాక్ అన్న గారు, రిబ్కమ్మ గారు, ప్రేమ్ కుమార్ వారు ఏర్పాటు చేసుకున్న కుటుంబ ప్రార్థనను బట్టి మీకు వందనాలు నాయన. వారి కుటుంబానికి రావాల్సిన దీవెన నీ నామంలో కలుగునుగాక. చేరి వచ్చిన సంఘ బిడ్డలకు, లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాలను దీవించండి. హిజ్కియా లాంటి యథార్థమైన ప్రార్థన మీరు కన్నీరు విడుచుట చూచారు. అతడిని నాయన మీరు అంగీకరించారు. ప్రార్థన ఆయుష్నిచ్చారు. అష్షూరు రాజు చేతి నుంచి కూడా పట్టణాన్ని కాపాడినట్లు ఈరోజు మమ్మల్ని కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని మా ప్రార్థనలు అంగీకరించి మాకు విజయాన్నిచ్చి, శత్రువులపై జయాన్నిచ్చి, నిరంతరం కాచి కాపాడుతున్న దేవా మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ కల్వరి సిలువలో ప్రాణమిచ్చి చనిపోయి తిరిగి లేచి రెండవసారి రానాయన్ యేసయ్య నామములో స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. మమ్మల్ని శోధనలోకి తెక్కీడు తప్పించుము. రాజ్యం, బలము, శక్తి నిరంతరం నీవైనావు స్వామి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడు కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మక ఆదరణ, అన్యోన్య సహవాసం ఏర్పాటు చేసుకుని ఇస్సాక్ అన్న గారి కుటుంబానికి, చేరి వచ్చిన బిడ్డలకు, లైవ్లో చూస్తున్న బిడ్డలకు, సంఘ సభ్యులకు, సార్వత్రిక సంఘములకు, ఇశ్రాయేల్ ప్రజలకు, మనకందరికి సదాకాలం తోడై నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. యేసు రక్తం జయం, ప్రవేశ రక్తం జయం, ప్రవేశ నామకు సంపూర్ణ మహిమ జయం కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. అందరికీ వందనాలు.